హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఇంట్లో సంతోషం, శాంతి, ప్రశాంతత పెరగాలి అనుకుంటే నూనెతో దీపం వెలిగించాలి. అయితే ఏ సమయంలో దీపం పెడితే మంచిదో కూడా తెలుసుకోండి. ఉదయం 4:30 నుంచి 6 గంటల వరకు మధ్యలో ఇంట్లో దీపం వెలిగించడం మంచిది. అదేవిధంగా సాయంత్రం 4:30 నుంచి 6 గంటల మధ్య ప్రదోష సమయాన్ని దీపం వెలిగించడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఏ నూనెతో దీపం వెలిగిస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో కూడా తెలుసుకుందాం. నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే ఆరోగ్యం చాలా మంచిగా ఉంటుంది. అంతేకాకుండా ఆముదం నూనెతో దీపం వెలిగించడం వల్ల గౌరవం కూడా పెరుగుతాయి. కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే మాట, ముఖం, చేతుల్లో ఆకర్షణ పెరుగుతుంది. మనసులోని గందరగోళాలు, సమస్యలు కూడా తొలగిపోతాయి. నెయ్యితో దీపం వెలిగిస్తే సంపదలు వస్తాయి. భక్తులు ఆలయంలో నూనె పోసి దీపాలు వెలిగించి శివుడిని పూజిస్తే అప్పులు తొలగిపోతాయి. ఇప్ప నూనెతో దేవాలయాల్లో మాత్రమే వాడాలి. ఇంట్లో దీపాలు వెలిగించడానికి నూనెను ఉపయోగించకూడదు. వేప నూనెతో అలాగే దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ప్రశాంతత కూడా నెలకొంటుంది. దీపం వెలిగించినప్పటి నుంచి చల్లబడే వరకు నూనె అందులోనే ఉండాలి. సాధారణంగా ఎవరైనా దీపం వెలిగిస్తే నూనె పూర్తిగా ఆరిపోయి దీపం దానంతట అదే ఆరిపోయే వరకు ఉంచాలి. దీపం దానంతట అదే మండి కింద పడితే హానికరమని శాస్త్రం చెబుతోంది. కాబట్టి దీపం వెలిగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. హోప్ యూ ఆల్ గైస్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.